డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు. సినిమా ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత లేటెస్ట్గా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకున్నాడు ముఖ్యమంత్రి అనేటువంటి మాటకి దిల్ రాజు లేఖ రాశారు కేటీఆర్ను ఉద్దేశించి. ఆ మాటలపైన ఏం చెప్తారు? దిల్ రాజు అసలు ఇది వ్యక్తిగతంగా జరగలేదు, అందరూ సమక్షంలో జరిగింది, అలాంటి మాటలు కరెక్ట్ కాదంటూ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరి వ్యక్తిగతంగా వారు చేసుకుంటే మాకు సంబంధం లేదు. ఇది వ్యక్తులతోని మాకు అవసరం లేదు. వ్యవస్థకు జరిగినటువంటి నష్టం గురించే ఒక రాజకీయ పార్టీగా మేము మాట్లాడతాం. వ్యక్తులు మీరు ఇచ్చుకోండి, పుచ్చుకోండి, ఒకరింట్లో పోయి ఒకరు తినుండ్రి, తాగుండ్రి, తందనని ఆడుండ్రి. కానీ మా పార్టీ నాయకుల మీద, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మేము స్పందిస్తాం. ఈ 10 తెలంగాణ రాష్ట్రం విడిపోయినాక 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమను చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా ఖ్యాతి పెంచింది గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇలా ఈ సినీ పరిశ్రమకు వస్తున్నటువంటి అరుదైనటువంటి గౌరవాన్ని చూసి తట్టుకోలేకనా, లేకుంటే దీన్ని నష్టం చేయడానికా తెలియదు. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో సినీ పరిశ్రమను ఖ్యాతిని పెంచగలిగినాం, వీలైనంత వరకు పెంచగలిగినాం. మీకు అన్ని రకాలుగా అండదండలుగా నిలబడ్డాం. తెలంగాణ ఉద్యమ పరిస్థితుల నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా అన్యూనత, అవినాభావ సంబంధాలు పెంచగలిగినాం. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళకు కూడా భద్రత ఇవ్వగలిగినాం. కానీ ముఖ్యమంత్రి గారు మరి తన మనసులో ఏముందో తెలియదు, కానీ ఢిల్లీకి పోయి ఒక కాన్క్లేవ్లో ఏం చెప్పిండు, కేసీఆర్ గారు సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచగలిగితే ఢిల్లీకి పోయి, గల్లీలో కాదు ఢిల్లీకి పోయి సినీ పరిశ్రమ ఖ్యాతిని తగ్గించగలిగిండు. మరి ఇలా దిల్ రాజు గారు ఎక్కడ నిలబడి మాట్లాడాలి, ఎవరికి మాట్లాడాలి? 10 సంవత్సరాలు మీకు వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారికి మీరు వెన్నుదన్నుగా నిలబడి మాట్లాడతారా? లేకుంటే మీ ఖ్యాతిని ఢిల్లీ స్థాయిలో పోయి మీ ఖ్యాతిని తగ్గించినటువంటి వాళ్ళకి అండదండగా నిలబడతారు? సినీ పరిశ్రమ నాయకులు ఆలోచన చేయాలి. ఇలా మేము కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని మీరు చిలువల పలవగల చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలను తడుముకున్నట్టు అసలు మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? అంటే మేమేమంటున్నా, మీకు ఒక పోస్ట్ ఇవ్వగానే మొత్తం వ్యవస్థ అంతా మీద అయిపోతున్నదా? మీకు వ్యక్తులతోని మాకు అవసరం లేదు. కానీ విశ్వాసం ఉంటే సినీ పరిశ్రమలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి దిల్ రాజ్ అంటే చాలామంది ఏమంటారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టొచ్చిన ప్రతి పోరాడు కూడా అనుకుంటుండ్రు ఈయన దిల్ రాజు కాదు డీల్ రాజు అని. మేము అంటలేము, టీఆర్ఎస్ పార్టీగా నేను అంటలేను, మా నాయకులు అంటలేరు, మా కార్యకర్తలు అంటారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి అందరు కూడా ఈయన దిల్ రాజు కాదు డీల్ రాజు, అన్నిట్లలో డీల్ చేస్తాడు అనుకుంటారు. అది మీరు తెలుసుకోండి. మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఊరుకోం. మేము 10 సంవత్సరాలు పద్ధతిగా ఉన్నాం, ఇప్పటికి పద్ధతిగా ఉన్నాం, భవిష్యత్తులో కూడా చాలా పద్ధతిగా ఉంటాం. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు తిరగనే సమాధానం చెప్తాం. అది గుర్తుపెట్టుకోవాలని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. రైట్, ఇది ఎర్రోల శ్రీనివాస్ డాక్టర్ చెప్తా ఉన్నారు. వచ్చేటువంటి రోజు 2025లో రెజల్యూషన్కి సంబంధించినటువంటి విషయంలో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం పోరాడుతూనే ఉంటాం. అక్రమ కేసుల నామ సంవత్సరంగా 2024ని చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు. దిల్ రాజు కాదు డీల్ రాజు అంటున్నారు ఎర్రోల శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.